నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. భారతదేశంలో జూన్ 2026 రిటైల్ ద్రవ్యోల్బణం 4.38% చేరి 18 నెలల తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ లక్ష్యమైన 4% అధిగమించింది. దీనికి ప్రధాన కారణాలు ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడం, అలాగే వర్షాకాల ఆలస్యం మరియు మిడ్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావం. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం ఇంకా ఆర్బీఐ నిర్ణయించిన 2% నుండి 6% పరిమితిలోనే ఉంది. ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనల కారణంగా 5 సహకార బ్యాంకులపై మొత్తం 44.8 లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంకులు కేవైసీ నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం, డైరెక్టర్లకు రుణాల మంజూరులో నియమాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఆర్బీఐ గుర్తించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణను బలోపేతం చేయడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని ఆర్బీఐ తెలిపింది. సెబీ బ్రోకర్లకు ఎర్లీ పే ఇన్ ద్వారా జరిగే క్యాష్ మార్కెట్ ట్రేడ్స్ పై మార్జిన్ సడలింపు ఇవ్వాలని పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఒకే ట్రేడ్ కు 2 సార్లు మార్జిన్ అవసరమవుతుండటంతో బ్రోకర్ల నిధులు అనవసరంగా నిలిచిపోతున్నాయి. ఈ ప్రతిపాదన అమలైతే బ్రోకర్ల మూలధన వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, నిర్వహణ భారం తగ్గుతుంది మరియు క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ కు ఊతం లభించే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే, ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన రుణ పెట్టుబడుల కేసులో కోటక్ ఏఎంసీ, దాని ట్రస్ట్ సంస్థ మరియు కొందరు ఉన్నతాధికారులపై సెబీ విధించిన 2.1 కోట్ల జరిమానాను సుప్రీంకోర్టు సమర్థించింది. పెట్టుబడుల సమయంలో తగిన పరిశీలన చేయకపోవడం, నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించడం, పెట్టుబడిదారులకు సెబీకి అవసరమైన సమాచారం సకాలంలో వెల్లడించకపోవడం వంటి అంశాలను కోర్టు తప్పుగా పేర్కొంది. పెట్టుబడిదారులకు చివరికి నష్టం జరగకపోయినా లేదా లాభం వచ్చినా నిబంధన ఉల్లంఘనకు అది సమర్థనం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా డిజిటలైజేషన్ కోసం 650 కోట్ల ప్రణాళికలను రూపొందించింది. నేషనల్ మిషన్ కింద అమలు కానున్న ఈ పథకం ద్వారా ఆన్లైన్ విద్యా వేదికల విస్తరణ, పరిశోధన సౌకర్యాల బలోపేతం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులు మరియు అధ్యాపకులకు మెరుగైన డిజిటల్ విద్యా అవకాశాలు అందనున్నాయి. సెబీ అనుమతితో ఎన్ఎస్సి త్వరలో నిఫ్టీ ఇండియా ఎఫ్పిఐ 150 ఇండెక్స్ పై ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ ను ప్రారంభించనుంది. ఈ చర్య ద్వారా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు భారత మార్కెట్ కు మరింత ఆకర్షించడం, రూపాయి ఆధారిత డెరివేటివ్ల ద్వారా వారికి సులభమైన ట్రేడింగ్ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో భారతీయ మూలధన మార్కెట్ కు ఊతం లభించే అవకాశం ఉంది. సెబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి సైబర్ సురక్ష.ai అనే ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఏఐ వల్ల ఏర్పడే సైబర్ భద్రతా ప్రమాదాలను గుర్తించడం, నివారణ చర్యలు రూపొందించడం, ముప్పు సమాచారాన్ని పంచుకోవడం మరియు మార్కెట్ సంస్థల్లో సైబర్ భద్రతను బలోపేతం చేయడం వంటి బాధ్యతలను నిర్వహించనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏపీ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా హైదరాబాద్ లో సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. టెలికాం నెట్వర్క్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుంచి రక్షించడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ చర్యలతో వినియోగదారులకు మరింత సురక్షితమైన డిజిటల్ సేవలు అందే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నకిలీ మొబైల్ కనెక్షన్లపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని 5 కోట్లకు పైగా ఫేక్ మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది. ఈ చర్యలు సైబర్ మోసాల నియంత్రణ, నకిలీ సిమ్ కార్డుల నిర్మూలన, వినియోగదారుల వివరాల ధృవీకరణ లక్ష్యంగా చేపట్టబడ్డాయి. డిఓటి, ఏఐ ఆధారిత సాంకేతికతలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ వంటి వ్యవస్థలను ఉపయోగించి అనుమానాస్పద మొబైల్ నెంబర్లను గుర్తిస్తుంది. ఈ చర్యల వల్ల టెలికాం భద్రత మెరుగుపడి సైబర్ మోసాలను తగ్గించేందుకు సహాయపడుతుందని భావిస్తున్నారు. మైటీ, సర్టీన్ మరియు ఎస్ఐఎస్జే కలిసి బిఎఫ్ఎస్ఐ రంగానికి సంబంధించిన డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2025-26 రెండవ ఎడిషన్ విడుదల చేసింది. ఈ నివేదికలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగాల్లో పెరుగుతున్న సైబర్ ముప్పులు, దాడుల ధోరణులు మరియు రక్షణ చర్యలు విశ్లేషించబడ్డాయి. ఈ నివేదిక ద్వారా ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతా వ్యూహాలను మెరుగుపరచడానికి, డిజిటల్ ఆర్థిక సేవలను మరింత సురక్షితంగా అందించడానికి సహాయం లభిస్తుంది. ఆస్పైర్ సంస్థ వికలాంగుల కోసం ఫుడ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ 10 వారాల శిక్షణ కార్యక్రమంలో రెస్టారెంట్ రంగానికి సంబంధించిన సర్వర్, అలాగే హోస్ట్, కిచెన్ అసిస్టెంట్,
డిష్ వాషర్ వంటి ఉద్యోగ నైపుణ్యాలు నేర్పిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు పెయిడ్ ఇంటర్న్షిప్ మరియు ఉద్యోగ మార్గదర్శక సహాయం అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా వికలాంగులకు ఉపాధి అవకాశాలు పెంచడం, అలాగే రెస్టారెంట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 అసెస్మెంట్ ఇయర్ కు సంబంధించిన దాదాపు 1.97 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇప్పటికే దాఖలయ్యాయి. జూలై 31 చివరి తేదీ పొడిగిస్తారని ఆశించి వేచి చూడవద్దని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ సాధారణంగా కొనసాగుతుందని, గతంలో ఉన్న సాంకేతిక సమస్యలు ఎక్కువ పరిష్కరించబడతాయని నిపుణులు చెబుతున్నారు. గడువు దాటితే లేట్ ఫైలింగ్ ఫీజు, వడ్డీ చెల్లింపులు, రీఫండ్ ఆలస్యం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించారు.